కార్పస్ వేసిన తర్వాత లాలాపేట పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్నాడని అప్పుడు బయట పెట్టారు. ఏమిటంటే సోషల్ మీడియా కేసు అంట. సోషల్ మీడియా కేసులో మఫ్టీ డ్రెస్సులో వెళ్లి పోలీసులు తిరుపతిలో ఆయన ఎత్తుకుని లాలాపేట తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు గురి చేస్తే ఏబిఎస్ కార్పస్ వెళ్తే అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఏమన్నారు తెలుసా? రిమాండ్ ఇవ్వను పొమ్మన్నారు. రిజెక్టెడ్ ది రిమాండ్. ఈ కేసుకు మీరు రిమాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 35 clause 3 బిఎస్ఎన్ ప్రకారం ఇచ్చేసి పంపించండి అని చెప్పారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కదా. పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కాకి బట్టలు మానేసి పచ్చ చొక్కాలు వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారి మీద తప్పనిసరిగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. అప్పటిదాకా లీగల్ గా ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అమరావతి? ఇప్పుడు కూడా చేస్తారుగా. మా ప్లాట్లు సరిగా చూపించలేదని చేస్తున్నారు. మా ప్లాట్లు సరిగా చూపించలేదు, మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు, సిఆర్డీఏకి వెళ్తే మమ్మల్ని బిచ్చగానం చూసినట్టు చూస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు సమాధానం చెప్పడం లేదు, రగులుతున్నారు. మరి ఇవాళ ఏం ఉద్యమం చేస్తారో నాకు తెలియదు. ఇవాళ రగులుతున్నారు. సిఆర్డీఏలో ఆఫీస్కి వెళ్తే సరైన సమాధానం కూడా రాలేదని బాధపడుతున్నటువంటి సందర్భాలు ఈనాడులోనూ సాక్షిలో, ఇది సాక్షిలో వచ్చినాయి కాదు, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి సందర్భాలు చూసుకోండి ఒకసారి. ఏంటంటే ఏదో కృత్రిమంగా నడిపేటటువంటి కార్యక్రమం. నేను మళ్ళా చెప్తున్నా కదా, అమరావతి అనేది పూర్తయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు. రాష్ట్రానికి అంత శక్తి లేదు. అందువల్లనే మావిగన్ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అదే జరుగుద్ది. అమరావతి పూర్తి కాదు. ఆశ కొద్దీ పెద్దగా వాటేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద 1,00,000 ఎకరాలు అప్పులు, కమిషన్లు, కోట్ల రూపాయలు సర్దుకోవడాలు మోసుకెళ్ళటానికి దీనిలో నిమగ్నం అయిపోయారు తప్ప రాష్ట్ర అభివృద్ధి లేదు. గ్రోత్ ఇంజిన్ అంటే ఎప్పుడు గ్రోత్ ఇంజిన్ నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ గా ఉంటుందని ఆ రోజున ఆలోచన చేశారు. గ్రోత్ ఇంజిన్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ గ్రోత్ ఇంజిన్ ఎప్పుడు గ్రోత్ ఇంజిన్? పైగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నాడు. సెల్ఫ్ సస్టైన్ ఏమైంది? సెల్ఫ్ సస్టైన్ నాకు అర్థం కాలేదు. ఇవాళకి అప్పులు తీసుకురావడమేగా. ఏదో 4,000 అది 16 మన నారాయణ లెక్క ప్రకారమే 4,000 ఎకరాలు అమ్మితే 16,000 కోట్లు వచ్చినాయి. ఎప్పుడు 16,000 కోట్లు? ఎప్పుడు 2,00,000 కోట్లు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు? ఊరికినే కలలు కనమని చెప్పేటటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఆయనకి చిత్తశుద్ధే లేదు. అమరావతిని ఎవరొచ్చినా కూడా కదపలేరంటే బిల్లు చేసి సంతోషపడిపోయి సరిపోయిందా? నాకు అర్థం కాలేదు. ఎంత పిచ్చి పని నాకు అర్థం కాలేదు. శాసనసభలో చేసిన తీర్మానం మళ్ళా శాసనసభలో మెజారిటీ ఉండి చేయరా? కామన్ సెన్స్. అందువల్ల మేము చేసేస్తామని కాదు దాని పాయింట్. శాసనసభలో చేసిన తీర్మానాన్ని సింపుల్ మెజారిటీతో రేపు ఇంకో ప్రభుత్వం వస్తే సింపుల్ మెజారిటీతో చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఈ మాత్రం కామన్ సెన్స్ చంద్రబాబు నాయుడికి లేదా? ఉంది. కానీ ఒక చర్చ జరపాలి. లడ్డూలో ఫెయిల్ అయిపోయాం, దీన్ని తీసుకొచ్చి చర్చ జరుపుదామని అనుకుంటున్నాడు. ఇవాళ అందరూ కూడా మావిగన్ మీద చర్చ జరుగుతున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా మావిగన్ మీదే తెలుసో తెలియకో ట్రోల్ చేస్తున్నారు. అంటే విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఓకే, పార్లమెంట్లో అవును, రేపు కూడా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తారేమో. అప్పుడు మళ్ళీ వేస్తారేమో ముద్ర. ఏముంది? శాసనసభలో తీర్మానం చేస్తే 2 సభల్లో ఆమోదిస్తే మళ్ళా వచ్చే ప్రభుత్వం ఇక్కడ ఆమోదించి మళ్ళా 2 పార్లమెంట్లో పెడితే అక్కడ కూడా ఆమోదిస్తారేమో. ఏమైంది? ఇలాగే ఉండదు కదా. ఆయన జాతీయ పార్టీనా చంద్రబాబు నాయుడు గారు? మాలాగా ప్రాంతీయ పార్టీనేగా. సో నేనేది అది ఇంపాసిబుల్ అనుకోవడం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన చేసి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరైనా అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది తప్ప, అక్కడ దోచుకునే వాళ్ళు తప్ప మావి గనుక అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది రైట్ ప్రపోజల్.
అది రాంగ్ ప్రపోజల్. ఆ రాంగ్ ప్రపోజల్ కాబట్టే ఆయన రెండోసారి ప్రభుత్వం వచ్చినా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండటానికి కారణం దిస్ రాంగ్ ప్రపోజల్. గుంటూరు ప్రజలు ఇప్పుడేదో చెప్పింది కోరుకోక ఏం చేస్తారు ఎవరైనా? అసలు ఇక్కడ అమరావతిలో ప్రజలు ఎవరు ఉన్నారు కోరుకోవడానికి? అమరావతిలో ప్రజలు ఎవరు ఉన్నారా? ఏదో వేల మంది ఉండి ఉంటారు అంతే. అక్కడ అమరావతిలో అందరూ కోరుకునేదంతా రియల్ ఎస్టేట్ పీపుల్, డబ్బులు పెట్టినోళ్ళు, డబ్బులు పెట్టి కొన్నోళ్ళు, ఎకరాలు